అమ్మవారు తన మహామహిమతో తన శరీరాన్ని రెండుగా విభజించుకుంది. కుడివైపు శరీరాన్ని పురుషాకారంగా తీర్చిదిద్దుకుని కామేశ్వరుడు అనే నామాన్ని ధరించింది. ఎడమవైపు శరీరాన్ని శ్రీ లలితాదేవి నామంతో స్త్రీమూర్తిగా మార్చుకుంది. ఈ విధంగా లలితా కామేశ్వరులనే ఆది దంపతులుగా వారిద్దరూ జగత్ ప్రసిద్ధికెక్కారు. అమ్మవారు బండాసురునితో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయన ముఖాన్ని చూచింది. ఆ వెంటనే ఆయన ముఖం నుండి మహాగణేశ్వరుడు పుట్టాడు. ఈ గణపతి పార్వతీపుత్రుడైన గణపతి కాదు, ఇతడు మహాగణేశుడు. ఇతను కూడా గజముఖుడే. 28 అక్షరాలతో మంత్రస్వరూపుడై వెలసినవాడు. బండాసురుని సైనికులు రకరకాల విఘ్నయంత్రాలు తయారు చేశారు. ఈ యంత్రాలలో దేవతలు ఇరుక్కొనిపోయి ఇక బయటపడలేక బందీలైపోయారు. అందువల్ల దేవతలు అమ్మవారిని ప్రార్థించగా వారిని విఘ్న యంత్రాల నుండి విముక్తులను చెయ్యడానికి అమ్మవారు కామేశ్వరి ముఖం చూడడం ద్వారా మహాగణేశుణ్ణి సృష్టించింది. గుణరూప కర్మాతీతమైన ఆదిశక్తి పరబ్రహ్మ స్వరూపం అమ్మవారిగా రూపం ధరించిన తరువాత ఎన్ని మూర్తులనైనా సృష్టించగలగడంలో ఆశ్చర్యం లేదు. ఈ మహాగణేశుడు చాలా తేలికగా వసుడవుతాడు. కేవలం గరికతో పూజిస్తే చాలు, భక్తులకు విఘ్నాలు లేకుండా చేస్తాడు. ఈ మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం. మానవ జీవితం నిత్యం ఏదో ఒక విఘ్నం వల్ల సక్రమంగా ముందుకు సాగదు. అనుకున్న పనులు విఘ్నాలు లేకుండా సక్రమంగా జరగడానికి 21 రోజుల పాటు శ్రీ మహాగణేశుని పటం అంటే వినాయక చతుర్థి నాటి పటం ఎదురుగా పెట్టుకొని 108 గరిక పోచలతో ఉదయం పూట ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ గరికలను గణపతికి సమర్పించి ఆఖరున బెల్లం ముక్క నివేదన చేస్తే నిర్విఘ్నంగా పనులు కొనసాగుతాయి. శంకుస్థాపనలకు గృహప్రవేశాల సమయంలోనూ ఈ మంత్రాన్ని 1008 సార్లు జపం చేసినా చేయించినా ఇంటిలో ఉన్న వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఇంటికి వీధి శూల ఉన్నా లేక దృష్టి దోషం తగులుతోందని అనిపించినా ఈ మంత్రాన్ని వీధి గోడ మీద రాయిస్తే అంటే గ్రానైట్ రాయిపై చెక్కించి అతికించినా చాలు, గృహదోషాలు పోయి సత్ఫలితాలు కలుగుతాయి. దృష్టి దోషం ఇంటికి ఉండదు. పిల్లలు పుట్టడం లేదని బాధపడేవారు 108 రోజులు ఈ మంత్రాన్ని రోజుకి 108 సార్లు చొప్పున జపం చేసి ఆఖరు రోజున పాయసం నివేదన చేసి చిన్నపిల్లలకు పెడితే సంతానం లభిస్తుంది. ఈ మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయై నమః. ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయై నమః. ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.